బ్లూ ఫిల్మ్స్ అవి ఇవి చూసేసి దాంట్లో టైమింగ్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అని. అసలు నేచురల్ టైమింగ్ ఏంటి సార్ ఇది? సరే మా ఫ్రెండ్స్ 30 మినిట్స్ చేస్తున్నారు, 40 మినిట్స్ చేస్తున్నారు అంటే యూజువల్గా 30 మినిట్స్ 40 మినిట్స్ ఏ ఇండియన్ కూడా చేయరండి. సో అండ్ ఇండియనే కాదు వరల్డ్ ఎక్కడ కూడా చేయలేరు నా వాస్తవం అది. సో ఇండియన్ పాపులేషన్ లోపల నార్మల్గా 7 to 10 మినిట్స్ అనేది న్యాచురల్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్సే కావచ్చు, హార్మోన్ ఇంజెక్షన్సే కావచ్చు, ఏది లేకుండా ఆన్ కౌంటర్ టాబ్లెట్సే కావచ్చు, ఇలాంటివి లేకుండా కూడా న్యాచురల్గా టైమింగ్ అనేది 7 to 10 మినిట్స్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అనేది ఎప్పుడు అంటుంటాం అంటే వితిన్ సెకండ్స్ లోపల అయిపోతుంది, నేను ఇంటర్ కోర్స్ చేయలేకపోతున్నాను, చాలా మంది బాధపడుతుంటారు. బట్ నవేడేస్ ఏంటంటే 25 to 30 ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ సమస్యతో బాధపడుతున్నారు. కంటిన్యూగా ఒకే పొజిషన్లో కూర్చొని ఉండడం, స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నాం, టార్గెట్ ఓరియంటెడ్ జాబ్స్, వీటి వల్ల ఏమవుతుందంటే మన శరీరం లోపల టెస్టోస్టెరాన్ సీక్రెషన్స్ అనేవి తగ్గిపోతాయి. సో మిగతా హార్మోన్స్, మేల్ హార్మోన్ తగ్గిపోవడం, ఫీమేల్ హార్మోన్స్ పెరిగిపోవడం, ఈ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్స్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. టెస్టోస్టెరాన్ లెవెల్స్ ని పెంచే విధంగా మెడిసిన్స్ ఉంటాయండి? ఖచ్చితంగా మనకు న్యాచురల్గా మనం తీసుకున్నటువంటి ఫుడ్ లోపల అన్నింటిలో కూడా టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేది పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ లీఫీ వెజిటబుల్స్ కావచ్చు, అండ్ బాయిల్డ్ ఎగ్సే కావచ్చు, లీన్ మీట్ కావచ్చు, ఫిష్ కావచ్చు, అండ్ చికెన్ కావచ్చు, ఇలాంటివి తీసుకున్నప్పుడు వాటి ద్వారా మన శరీరానికి కావాల్సినంత టెస్టోస్టెరాన్ దొరుకుతుంది. సో తెలిసి తెలియని వయసు లోపల చేసేటువంటి ప్రాబ్లం వల్ల వాళ్ళు లేట్ ఏజ్ లోపల ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు.